రీతుని రైడ్కి తీసుకెళ్తానన్న గెస్ట్గా వచ్చిన నాగ చైతన్య, హౌస్ సభ్యులపై కనీస విశ్వాసం లేని తనూజ, సంజనాకి నో ఫ్యామిలీ వీక్. ఇప్పుడు మీ సంస్కారాలతో నాగార్జునని తిట్టండ్రా తనూజ పెయిడ్ తుఫ్రీ పియర్లారా. నాగార్జున విరగొట్టింది కత్తి కాదు, తనూజ అహంకారాన్ని. బట్టబయలైన తనూజ బిహేవియర్. నామినేషన్లో కుండలు బద్దలు కొట్టడానికి సిద్ధమైన బీబీ యోధులు. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, అప్డేట్స్లో ఆదివారం ఎపిసోడ్లో నాగ చైతన్య గారు గెస్ట్గా వచ్చారు. నిన్నే అన్నాం కదా గెస్ట్గా వస్తే బాగున్ను అని. వచ్చేసారు. నిన్న కాదు, మొన్న ఎప్పుడో అన్నాను, 3 రోజుల క్రితం. ఈ వారం అంతా ఈ వారమే కాదండి, గడిచిన 10 వారాల నుండి నేను ఏం చెప్తున్నానో అక్కడ ఇదే జరుగుతుంది. ఎందుకంటే బిహేవియర్ని బట్టి మనం చెప్తున్నాం. అక్కడ స్టాటిస్టికల్గా అంటే వాళ్ళ సైకలాజికల్గా మనం చెప్తున్నాం. కామెంట్స్ చేసుకున్న వాళ్ళ విషయం పక్కన పెట్టండి, మనం చెప్తుంది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. నాగార్జున గారు కూడా అదే క్లాస్ స్పీకరు. ఇప్పుడు నాగ చైతన్య గారు వస్తే బాగున్ను అని అనుకున్నాం కదా, నాగ చైతన్య గారు వచ్చేసారండి. గెస్ట్గా వచ్చేసారు. ఎప్పుడు 3 days బ్యాక్ మనం అన్నాం. అయితే నాగ చైతన్య గారు వచ్చి ఒక ఆఫర్ రీతుకు వచ్చేసి ఆన్ ది స్పాట్ బయటకు వచ్చేస్తే రైడ్కి తీసుకెళ్తానని నాగార్జున గారు చెప్పారు. అయితే రెడీ అంది రీతు. అయితే రెడీగా ఆన్ ది స్పాట్ ఎక్కర్లేదు, గెలిచి కప్పు కొట్టినా నీకు నేను రెడీకి తీసుకెళ్తాను, గెలిచి కప్పు కొడతావా అని అడిగారు నాగ చైతన్య గారు. నేను మిమ్మల్ని జోష్ సినిమా నుండి గెలుచుకోవాలనుకుంటున్నానండి అని అంది రీతు. ఎంత చక్కగందో. రీతుకి నిజానికి ఎడ్డిదో అనుకుంటాం కానీ సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తుల్లో రీతు చాలా సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి అండి. ఆమె జడ్డిది కాదు, వాస్తవం. ఏదైనప్పటికీ నాగ చైతన్య గారు ప్రోమోలో చూస్తున్నాం కదా, అల్లాడించారు. ఇక ఎపిసోడ్లో మాత్రం ఉర్రూతులు ఉదిస్తారు. ఎందుకంటే ఆయన గారి గురించి మనకు బాగా తెలుసు, అదంతే. ఇక హౌస్ సభ్యులపై కనీస విశ్వాసం లేని తనూజ. అవునండి, తనూజ గారి గురించి మనం ఏం చెప్పినా అది కాదు ఇది కాదు, కింద కామెంట్లు రకరకాలు కామెంట్లు. పిఆర్స్ వాస్తవంలోకి రండయ్యా. డబ్బు తీసుకుంటూ పనిచేయడం కాదు అక్కడ. ఇక్కడ ఎవరు పిఆర్, మీరు ఎవరికి డబ్బులు తీసుకుంటున్నారు? మనం ఎవరికి పిఆర్కి డబ్బులు మనల్ని కొనే స్థాయి మీకు లేదు. ఈ ఛానల్ పెట్టే వారికి వాళ్ళ తాలకు అర్హత లేదు, మీకు తెలియదు. వదిలేండి మనం చెప్పుకుని ఎందుకు. కానీ ఇక హౌస్ సభ్యులపై ఏంటంటే విశ్వాసం లేదు అని ఎందుకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అక్కడ. నీకు ఎవరు సపోర్టర్స్ పడవను గుచ్చి పెట్టండి, ఎవరు మిమ్మల్ని ముంచేస్తున్నారో రాయి గుచ్చి కింద పడేయండి అని అడిగారు. అడిగితే అందరూ ఒక్కొక్కరు ధైర్యంగా చెప్పారు. కానీ తనూజ వచ్చి ఈ హౌస్లో నాకు ఎవరు సపోర్ట్ లేదని పాడిందే పాడరా పాసపల్ల దాసరి తనూజ. ఎవరు సపోర్ట్ లేరంట. ఆ విషయానికి నాగార్జున గారు ప్రజలకు అడిగారు, ఆడియన్స్కి. అదేం కాదన్నారు. సిగ్గైపోలా, పరువు పోలా. ఎవరికి? పిఆర్లకి. అందరూ చేతులు లేదా తప్పది. తనూజ గారు అందరూ సపోర్టు మనం చూస్తున్నాము. అప్పుడు కూడా ఏడుపు గుట్టు మొహం ఏంటండి, ఏమంటే అన్నాను అంటారు. కానీ వాస్తవంలో ఉండాలి కదా. ఎవరు నాకు సపోర్ట్ లేదు, ఎవరు నాకు సపోర్ట్ లేదంటే రిమాండర్ సపోర్ట్ ఇవ్వడం మానేశారు. ఇంకా బర్నీ గారికి ఈ వారికి ఎవరు సపోర్ట్ ఎవరు తదాస్తు అంటారు ఇంక అక్కడ. సో ఆ విధంగా ఏంటంటే సపోర్ట్ ఎవరు లేరు. కళ్యాణ్ ఇచ్చారు కదా సపోర్ట్, ఆమె గెలవడానికి ఉపయోగపడ్డాడు కదా. అయినా సరే ఆలోచించి నేను కళ్యాణ్ అనుకుంటున్నాను అని అయిష్టంగా పెట్టింది ఆమె, మళ్ళీ కళ్యాణ్పై కోపంతో. సో ఆ విధంగా ఏంటంటే మొత్తానికి ఇలా పుల్లలు గుచ్చిపెట్టారండి. గుచ్చిపెట్టిన దాంట్లో ఏమైందంటే మొత్తానికి ఏంటంటే ఎవరు సపోర్టు కాదు అనే విషయంలోకి వచ్చినప్పటికీ తనూజ వల్ల నేను మునిగిపోతున్నానని 2 వ్యక్తులు, కళ్యాణ్ వల్ల నేను మునిగిపోతున్నానని 2 వ్యక్తులు, భరణి వల్ల మునిగిపోతున్నానని 2 వ్యక్తులు, ఆయన ఫ్యామిలీయే, దివ్య వల్ల మునిగిపోతున్నానని 1 వ్యక్తి, ఇక సంజన వల్ల మునిగిపోతున్నానని 4 వ్యక్తులు పెట్టారండి. మొత్తం 11 మందిలో. సో ఈ విధంగా సంజన వల్ల అత్యధికంగా 4 మునిగిపోతున్నారు. కాబట్టి సంజన అనే ఆమెకి 2 బాంబ్స్ ఉన్నాయన్నమాట. ఆ బాంబ్స్ను నాగార్జున గారు ఒకటే హౌస్లో ఉంది, ఇంకోటి వచ్చి నా దగ్గర ఉంది అన్నారు కదా. హౌస్లోనే బాంబు ఓపెన్ చేస్తే అందులో నో ఫ్యామిలీ వీక్ అని ఉంది. సంజన వల్ల 4కి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ బాంబు ఓపెన్ చేస్తే సంజనకి నో ఫ్యామిలీ వీక్. అవునండి, ఈ విషయం తెలిసి సంజన ఏడిచి నేను వెళ్ళిపోతాను అంటే ఆఖరికి ఏంటంటే నాగార్జున గారు రాముకు పంపించినట్లు సంజనకు కూడా పంపించేస్తారేమో అనుకున్నాం. కానీ ఎలిమినేషన్ వచ్చిన సంజన వెళ్ళలేదు. ఆఖరి వరకు ఉంచి ఆఖరిలో వచ్చేసి మన నిఖిల్ గారిని పంపించారు. ఏదైనప్పటికీ సంజనకి ఈ వారం నో ఫ్యామిలీ వీక్ అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇలాగే సంజనకి కాస్త ఏడిపిస్తారు. అందరికీ ఫ్యామిలీ వీక్ అవుద్ది, సంజనకి అవ్వదు. ఆఖరిలోని బిగ్ బాస్ ఏదో ఒక ఇష్యూ మీద సంజనకి ఫ్యామిలీ వీక్ తెస్తారు.
కానీ చివరాఖరి వరకు ఫ్యామిలీ వీక్ అంటే యాక్చువల్గా ఏంటంటే అందరూ సంజన వాళ్ళు మునిగిపోతున్నా ఉన్నారు కదా. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉందండి. సంజన వాళ్ళు మునిగిపోతుంది ఎవరు? 4 వ్యక్తులు సంజన వాళ్ళు మునిగిపోతున్నా ఉన్నారు. అందులో 2 వ్యక్తులు ఎవరు సంజన వాళ్ళు మునిగిపోతున్నారంటే మన గౌరవాన్ని నిఖిలు పెట్టారు. ఆ తర్వాత సుమనుని ఇంకో వ్యక్తి పెట్టారు. మొత్తం 4 మునిగిపోతున్నామని. కానీ అందులో గౌరవ్ నిఖిల్ పెట్టారు కదా మునిగిపోతున్నామని. ఆ 2 వ్యక్తులు వెళ్ళిపోయారు కదా. ఆ 2 వ్యక్తులు మునిగిపోతాం అనుకునే వ్యక్తులు మునిగిపోయి వెళ్ళిపోయారు కదా. తేలిపోయింది కదా విషయం. మునిగిపోతుంది ఎవరు? ఇక్కడ ఉన్న సభ్యుల్లో 900 2. అంటే ఇప్పుడు తనుజ వాళ్ళు 2, కళ్యాణ్ వాళ్ళు 2, భరణి వాళ్ళు 2, దివ్య వాళ్ళు 1, సంజన వాళ్ళ 2 ఉన్నారు. ఎందుకు 2 వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు అంత సమానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ అన్నారు నాకు ఫ్యామిలీ వీక్ రాకపోయినా పర్వాలేదండి, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను సంజన గారికి ఇప్పించండి అని. అదేవిధంగా భరణి గారు కూడా మొన్నే నేను ఫ్యామిలీ వీక్కి అక్కడ ఇంటికి వెళ్ళి వచ్చాను కాబట్టి సంజన గారికి ఫ్యామిలీ వీక్ తెప్పించండి అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ సాక్రిఫైస్ అలా ఒప్పుకోవు, బిగ్ బాస్ ఇంకా మిమ్మల్ని అడగలేదని నాగార్జున గారు అన్నారు. కానీ ఇప్పుడు నా సంజన గారి వల్ల మునిగిపోతున్నాం అని చెప్పుకునే 4 వ్యక్తులు 2 వ్యక్తులు వెళ్ళిపోయారు కాబట్టి 2 వ్యక్తులే ఉన్నారు కాబట్టి, అదేవిధంగా తనూజకి కళ్యాణ్కి భరణికి ఈక్వల్ అయ్యారు కాబట్టి అందులోని తనూజ కళ్యాణ్ భరణిలో 2 రెడీగా ఉన్నారు కాబట్టి సాక్రిఫైస్ చేయడానికి. ఆ 2 సాక్రిఫైస్ చేస్తారు అని చెప్పి బిగ్ బాస్ ఒక్క విషయం తేల్చేసి తనూజకి వచ్చి ఫ్యామిలీ వీక్ ఈజీగా తీసుకొచ్చి వచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సంజన ఏంటంటే ఒక్కొక్కరు ఏడిపిస్తుంది దొంగతనం చేసో ఏదో, అందుకని చెప్పి సంజనాని కూడా కాస్త ఏడిపిద్దాం ఆట పట్టిద్దామని బిగ్ బాస్ కూడాను సంజనాని ఆట పట్టిస్తారు, ఏడిస్తారు. చివరాకు వరకు ఉంచి చివరికి ఫ్యామిలీని తీసుకొస్తారండి. ఇది మాత్రం జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పిన ఇలాగే జరుగుతున్నాయి, ఇది కూడా జరిగిపోద్ది, నో డౌట్ అట్ ఆల్. ఇక ఇప్పుడు మీ సంస్కారంతో నాగార్జున గారిని తిట్టండ్రా తనూజ పెయిడ్ టు ఫ్రీ పెయిడ్ పియర్లరా. ఎందుకండి ఇప్పుడు అన్నానంటారు కానీ వాస్తవంలో మాట్లాడుకుంది. ఎప్పుడు ఏం తనూజాన్ని డిగ్రేడ్ చేస్తారు ఎప్పుడు? ఏమండి అక్కడ జరుగుతున్నా చెప్తున్నాము, నేను చెప్పింది ఇది కాదు అని ఒకటి పెట్టండి ప్లీజ్. నేను చెప్పింది ఇది కాదు అని చెప్పండి, ఓకేనా? రూములో అందరు సభ్యులు కూడా ఇప్పుడు తనూజ నవ్వుతుందండి కెప్టెన్ అయ్యాక అన్నారు. అంటే ఇంతకుముందు నవ్వలేదని. తనూజ ఇప్పుడు ఏడుపు తగ్గించింది అన్నారు. మళ్ళీ నేను ఏడ్చింది అనుకోండి, వాస్తవమే కదా. మరి అది మనం చెప్పాం. అదేవిధంగా అలుగుతుందండి, అలకలేదండి అన్నారు. ఇప్పుడు అలుగుతుంది కదా, ఆమె ఒప్పుకుంది. ఇక నాగార్జున గారికి పీకిన క్లాసులు వాటన్నిటి మీద ఏం పీకారు? ఒక అబ్బాయిపై నింద వేయకూడదు నువ్వు, ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో అలా క్లాస్ పీకారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ రావడమే చూడలేదు కానీ నిఖిల్ వల్ల నేను భయపడ్డానంది, దాని మీద క్లాస్ పీకారు. ఆ తర్వాత నెంబర్ 1 ఫస్ట్ సుమన్ పెట్టారు అని చెప్పింది ఈమె, మ్యానిపులేట్ చేసింది. మ్యానిపులేషన్ చేయకు, సుమన్ కాదు సంజన పెట్టింది వీడియో చూపించారు. తర్వాత తోసేడు నాకు అని అంది, జస్ట్ టచ్ చేశాడు కళ్యాణ్. కానీ ఈమె కళ్యాణ్ తోసే వీడియో చూపించారు. నువ్వు ఎలా తోసింది కరెక్టో, అతను చేసింది కరెక్టే, నువ్వు ఒకవేళ రాంగ్ అయితే అతను రాంగే, నువ్వు రాంగా అని అడిగారు. సో ఆమె చేసిన తప్పులు ప్రతిదీ ఎపిసోడ్ చూడండి, నేను ఎపిసోడ్ మొత్తంలో 80% తనుజ వైపు చూస్తుంది. మొత్తం చూసి ఎండగట్టి నిజానికి ఏంటంటే ఆడియన్స్ తాలూకా కోరిక తీర్చారండి. వాస్తవానికి ప్రతి ఒక్క ఆడియన్ కూడా నేను ఆ అమ్మాయి గెలుస్తుంటే కింద పెడుతున్నా గెలిచిందని కింద వాళ్ళు పెడుతున్న కామెంట్లు ఏంటంటే ఆమె ఏం ఆట ఆడింది, ఏం గెలిచింది అది అంటారు. తనుజని ఎవరు అంటారు, తనుజ ముద్దు బిడ్డ, తనుజని తిట్టరు, తనుజ ఫైనల్ కప్పు అని అంటున్నారు కదా. అఫ్ కోర్స్ తనుజ ఫైనల్ కప్పు అవ్వచ్చు, సెకండ్ పొజిషన్ ఎవరో ఆలోచించాలనుకోండి కానీ ఫస్ట్ పొజిషన్ ఆలోచించక్కర్లేదు, ఫిక్స్ అయిపోయింది అని అందరూ అంటున్నారు. సో అలాంటి తరుణంలో ఇప్పుడు నాగార్జున గారు తీసుకున్న డెసిజన్, ఆమె చేసిన తప్పులకి ఎండగట్టే విధానం అందరినీ నాగార్జున గారికి శబాష్ అనిపించేలా ఉందండి. నిజానికి ఏంటంటే అది కదా ఇప్పుడు వాస్తవికతగా నిజంగా అలా చూపించగలగాలి. సో ఈ విధంగా ఏంటంటే అందుకే అంటున్నాను పిఆర్లారా ఇప్పుడేం తిడతారో తిట్టండి నాగార్జున గారిని. సో ఇక నాగార్జున విరగొట్టింది కత్తి కాదు, అందరికీ కత్తులు విరగొట్టారు. కానీ ఎస్పెషల్లీ తనుజాకి వచ్చినప్పుడు మాత్రం కత్తి కాదు, ఆమె అహంకారాన్ని విరగొట్టారు పూర్తిగా. అప్పుడు కూడా ఆమె ఒకసారి సారీ అంటే సీరియస్. సంజన తిడుతున్నప్పుడు సంజన చూడండి ఎంత క్లోజ్గా నవ్వుతుంటుంది, భరణి గారు నవ్వుతుంటారు చూడండి, దివ్య నవ్వుతుంటారు, మిగతా ఇప్పుడు అందరిలో ఒకేలాగా ఉండరు. నటులు కాని వాళ్ళు పక్కన పెట్టారు. నటి ఇప్పుడు నేనున్నాను నవ్వుతూ చెప్తాను, ఏడుస్తూ చెప్తాను, సీరియస్గా కూడా చెప్తాను. అంటే మనం నవరసాల్లో కూడా చెప్పగలగాలి. అలాంటప్పుడే నటి అని మెడలో బోర్డు వేయించుకోవాలి. అమ్మ ఒకసారి నవ్వుతూ ఇదే మాటని చెప్పు నాగార్జున గారు ఒకసారి అన్నారు. నవ్వుతూ చెప్పగలిగారా? మనం ఏ విషయాన్నైనా నవ్వుతూ చెప్పగలగాలి, ఏడుస్తూ చెప్పగలిగినప్పుడు ఆ విషయాన్ని మనం చక్కగా అభివర్ణించి చెప్పగలిగిన వాడే నటుడు నటి అంటారు. ఒరే నువ్వు మహానటుడురా అని కింద రాసేసుకోండి కింద, ఏం పర్వాలేదు.
సో ఈ విధంగా ఏంటంటే నాగార్జున గారు ఆమె అహంకారాన్ని అంటే ఆమెలో మొత్తం ఆపవయ్యా ఆగయ్యా అంటూ మన హరీష్కి వీళ్ళందరికీ ఇష్టం చూశారు. ఇలాంటివన్నీ వద్దు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు నువ్వు నోరు జారకు, బ్రెయిన్లెస్, యూస్లెస్, సెన్స్లెస్ ఇలాంటి పదాలు ఉపయోగించకు అంటూ నాగార్జున గారు అన్నారండి. సో ఈ విధంగా మొత్తం టోటల్గా ఆయన ఎరగొట్టింది కత్తి కాదు, ఆమె అహంకారాన్ని. సో ఈ విధంగా తనూజ గారు విషయం ఏంటంటే రూమ్మేట్ల పట్ల బట్టబయలైందండి ఆమె బిహేవియర్. ఎంత బట్టబయలైందంటే నిజంగా ఆమె ఎవరో గెలవాలనుకోవడం కోసం సెకండ్ బాక్స్ పెట్టినా ఈయనే పక్షి పెట్టినా అంటే ఒకరు వాడడం కోసం ఇంకొకరిని గెలిపించాలనుకోవడం, ఒకరిని ఓడిపించడం కోసం నిష్కారణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు అనే మాట కోసం యువత వస్తున్న వ్యక్తిని చూడకపోయినా అతను వస్తుంటే భయం వేస్తుందండి అని చెప్పడం, రూమ్లో నాకు ఎవరు సపోర్టర్స్ లేరని చెప్పడం, అదే విధంగా వచ్చేసి మరెన్నో విషయాలు. ఇప్పుడు సెన్స్లెస్, బ్రెయిన్లెస్, యూజ్లెస్, హూ ఆర్ యూ, నువ్వెవరు నన్ను అడగడానికి, రూమ్లోని కర్రీ ఉండో నా కళ్యాణ్ అనేటప్పుడు హూ ఆర్ యూ ఇట్లాంటి పదాలు, ఆపోయ్యా ఆగు, అది ఇట్లాంటివన్నీ. అందుకే హరీష్ గారు అన్నారు, హరీష్ గారు ఆమె బిహేవియర్ మార్చుకోమలేదు, బాడీ లాంగ్వేజ్ మార్చుకోమన్నారు. కానీ ఈరోజు బట్టబయలైంది ఆమె బిహేవియర్. ఎందుకంటే రూమ్లో నాకు ఎవరూ సపోర్టర్స్ లేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చినప్పటికీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు, ఇట్లాంటి విషయాలు అన్నింటిలోనే బిగ్ బాస్ నిజంగా నాగార్జున గారు తీసుకున్న డెసిషన్కి చాలామంది మా వాళ్ళు ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్తారు, ఆడియన్ రిపోర్ట్స్ తెస్తారు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి. వాస్తవం నాకు నిజంగా ఎవరిపైన కోపం లేదు. ఇక నామినేషన్ విషయానికి వద్దామండి. నామినేషన్లో కుండ బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారండి మన బిగ్ బాస్ యోధులు. ఎస్, ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయింది, దాంతో క్లీన్ స్వీప్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లోని. ఫైర్ బ్రాండ్, ఫైర్ స్ట్రామ్ అన్నారు కదా, అంతా క్లీన్ స్వీప్ అయిపోయింది. మళ్ళీ మొట్టమొదటి వాళ్ళే అందరు ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఉన్న వాళ్ళలోని ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు తర్వాత విషయం. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీని తర్వాత మళ్ళీ కెప్టెన్ ప్రక్రియ. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరు కుండల బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు కుండ పగిలిపోతుందో చూడాలి. ఆల్రెడీ కత్తులు పగలగొట్టారు నాగార్జున గారు, ఇప్పుడు కుండలు బద్దలు కొట్టడానికి ఉన్నారు. చూద్దాం. ఇనహో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. నమస్తే.